మనం ఈరోజు ఇంత చిన్న పిల్లలు మనం చూస్తున్నాము. వీళ్ళు యాక్చువల్లీ ఓల్డ్ సిటీకి గోల్డ్ ముత్యాలు. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది గోల్డ్ సిటీ. ఎందుకంటే ఇంతమంది గోల్డ్ ఉన్నారు చూసినా. ఇట్లాంటి చిన్న పిల్లలకు మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఈరోజు అఖాడా వాళ్ళ నుంచి వాళ్ళు ఇంత మనకు ముద్గారు నుంచి ఎన్నో కాంపిటీషన్ పెడుతున్నారు కాబట్టి ప్రతి ఓల్డ్ సిటీలో ప్రతి పిల్లలు ఓన్లీ వేరే వేరే పబ్జీలు అట్లాంటి పక్కకు పెట్టి ఇట్లాంటిది వ్యాయామశాలకు రండి. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు మనం చూస్తున్నాం కాబట్టి ఇట్లాంటి వీళ్ళు రేపు ఇట్లాంటి పిల్లలే మన ఫ్యూచర్లో. మీరు ఎన్నో ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు కండక్ట్ చేసింది కదా, ఈ రోజు కోసం కాదు, ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ మీ దగ్గర ఏది వెయిటింగ్ ఉన్నా ఏది ఉన్నా ప్రతి పనికి మీరు ముందు ఉండాలి. ఇట్లాంటి చిన్నపిల్లలు మీరు ఎందుకంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా మీ ఇంట్లో మీ అన్నలు తమ్ముళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి నేర్పియండి. వ్యాయామశాల అంటే ఎక్కడ ఉందో చూపించండి ఫస్ట్. ఇంకా చాలా మందికి తెలియదు వ్యాయామశాల ఏంటిది, ఏం చేస్తారండి. అందరు జిమ్లు పోతున్నారు కాబట్టి అది కాకపోయినా ఇట్లాంటి దానికి మోటివేషన్ రావాలి. ఇవన్నీ మనకు ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఎంతమంది వ్యాయామశాలను ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. ఇట్లాంటి చిన్న పిల్లలు ప్లస్ ఇక్కడ ఎంతోమంది పిల్లలు వచ్చారు. ఈరోజు అట్లీస్ట్ ఒక 70 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వ్యాయామశాల తరఫు నుంచి అట్లానే ముద్గర్ అకాడమీ నుంచి కూడా బల్వీర్ గారు మన దండు నాగరాజు గారి తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ పిల్లల్ని చూసి ఎంకరేజ్మెంట్ చూడాలి. ఈరోజు చూసిన వాళ్ళందరూ దయచేసి ఈ పిల్లల కోసం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇంత మంచి చేసారు వీళ్ళు, వెరీ గుడ్. ఈ పిల్లలు చేశారని కూడా అనుకోలేదు కానీ మనం ముందు ఎంతమంది ఉన్నా కానీ ధైర్యంగా చేసిండ్రు. ఇదే మనకు అకౌంట్ కోటి వ్యాయామశాల నేర్పించేది. సో ప్రతి ఒక్క పిల్లలు మీ ఇంట్లో స్కూల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉండాలి. వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టే వాళ్ళు దయచేసి ప్రతి స్కూల్ వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూల్లో ఇట్లాంటి పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి ఒక అట్లీస్ట్ ½ అన్ అవర్ ఒక వ్యాయామశాల గురించి యోగా ఎట్లా చేస్తున్నామో వ్యాయామశాల అంటే ఏంటిది ఇట్లాంటి ఎక్సర్సైజ్ కూడా చేర్పించండి. దానివల్ల పిల్లలు ఎనర్జీ ఉంటారు, ఎవరికి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. సో జై శ్రీరామ్. దంగల్ వ్యాయామశాల అనగానే రాంగ్ ఇంటెన్షన్ పోతుంది. అది కాదు, ఇది ఒక స్పోర్ట్స్ ఈవెంట్. ఫిజికల్లీ ఫిట్నెస్ కొరకు, యూత్ ఫిట్నెస్ కొరకు ఇది. ప్రతి ఒక్కరు లైఫ్ ఫిట్నెస్ కొరకు ప్రతి ఒక్కరు దంగల్ అనగానే పైల్వాని అనగానే ఏదో రోడ్డు మీద కొట్లాడడం అది కాదు. ఇది 100% స్పోర్ట్స్ ఈవెంట్, లైఫ్ లాంగ్ ఫిట్నెస్ కొరకు ఇది. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమి రాదు. ఇట్లాంటి వల్ల లంగ్స్ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీకు. చెప్పు లేలే చెప్పు లేలే ఏదో ఒకటి